అరే రమేష్, పండక్కి వద్దని ఎంత చెప్పినా వినకుండా నీ పెళ్ళం నిన్ను వాళ్ళ పుట్టింటికి దోలకపోయింది. పోయి వచ్చి నాకెందుకులే అమ్మా అవన్నీ. బానే వెనకేసుకొస్తున్నావు నీ పెళ్ళాన్ని. సర్లే గాని ఏం కూర వండిందిరా మీ అత్త? చికెన్ వండిందే. అయ్యో, ఇంతగానో అల్లుడు పోతే చికెన్ వేసి పెడతారా? ఆగు, దీని సంగతి చెప్తా. రమ్య, రమ్య, ఏందత్తమ్మా అంతలా అరుస్తున్నావు? పండక్కి వద్దే ఇక్కడే చేసుకుందామంటే నా కొడుకుని నీ పుట్టింటికి తోలకపోతివి. తీరా చూస్తే చికెన్ వేసి పెడతారా అనే. అయితే ఏందత్తమ్మా ఇప్పుడు వాళ్ళకున్నంతలో వాళ్ళు పెట్టారు. ఏందే రమ్య నోరు లేస్తుంది? నేనేమన్నత్తమ్మా ఉన్నదేగా. నీ పుట్టింటోళ్ళు గతి లేనోళ్ళనే నేను వద్దన్నా. అట్లయినా నా బిడ్డ ఈడ తలకాయ కూర ఏటకూర తింటాడని నువ్వు పట్టుబట్టి మరీ తీసుకుపోయి చికెన్తో తినిపిస్తావా అనే. అత్తమ్మ మాటలు మంచిగా రానియ్యు. పండగంటే గడుపుకు తినడం కాదు, మనసారా అందరూ కలిసి ఆనందంగా తినడం. అయినా అత్తమ్మ ప్రేమతో వడ్డిస్తే పచ్చడి మెతుకులు కూడా పంచభక్ష పరవాన్నాళ్ళు అవుతాయి. అది తెలుసుకో ముందు. భలే బాగా చెప్పొచ్చు నవ్వుతి.